హలో ఎవ్రీవన్, ఐఎమ్ పవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ మీరైతే ఏం నేర్చుకోవచ్చో ఒక 5 పాయింట్స్ అయితే చెప్తాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇదైతే చేయండి. సో మెయిన్గా ఈ వీడియో చేయడానికి గల పర్టికులర్ రీజన్ వచ్చేసి లైక్ ఇక్కడ నుంచి అయితే మనం 1 నైట్ బ్యాటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఎంత కాదనుకున్నా కానీ మనకి ఇక్కడ చాలా టైం, మన కాలేజ్లో అనేది చాలా టైం మనకు ఉంటుంది. లైక్ మిమ్మల్ని ఏం నేను బంక్ కొట్టమనట్లేదు. లైక్ బంక్ కొట్టండి, కాలేజ్ ఎగ్గొట్టండి, లైక్ క్లాసులు బంక్ కొట్టండి, మీకు ఎంత ఎంజాయ్ చేయాలంటే చేయండి, మూవీస్కి వెళ్ళండి. అపార్ట్ ఫ్రమ్ దట్ డైలీ 1 అవర్ అయితే వీటి మీద అయితే స్పెండ్ చేయండి. లైక్ ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్. ఏంటి బ్రో నువ్వు స్టార్ట్ చేసావు కదా అని చెప్పి మామూలుగా కూడా ఏమంటున్నావు అంటే, నో లైక్ ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఏంటంటే మీకు చాలా టైం ఉంటుంది. నన్ను నమ్మండి, మీకు చాలా అంటే చాలా టైం ఉంటుంది. లైక్ ఈ గ్యాప్లో మీరు సింపుల్ ఒక బ్లాగ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, లేదా ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ లైక్ ఫ్రెండ్స్ ఉంటారు లైక్ అది క్రియేట్ చేయండి, లేదా మీరు గేమ్స్ బాగా ఆడే వాళ్ళు అయితే గేమింగ్ ఛానల్ పెట్టుకోండి. లేదు నాకు బ్రో నేను ఫేస్ లైక్ కెమెరా ముందుకు వచ్చి నేను మాట్లాడలేను అనుకుంటారా? దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫేస్లెస్ ఛానల్స్. ఇప్పుడు మీరు కెమెరా ముందుకు రావాల్సిన పని కూడా లేదు. లైక్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఐ మీరు ఆడియో వీడియో మొత్తం ఏఐతోనే క్రియేట్ చేసేసి మీరు చేసేయచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. దీనికైతే ఎప్పుడు డిమాండ్ ఉంటుంది అబ్బా. లైక్ ఎంత పెద్ద కంటెంట్ క్రియేటర్ అన్నా అతను ఒక్కడే ఏం చేయలేడు. సో వాళ్ళ కోసం అయితే ఒక ఎడిటర్ అనేవాడు ఎప్పుడు అవసరం ఉంటుంది. సో ట్రై టు లెర్న్ దిస్. లైక్ మిమ్మల్ని నేను కోర్స్ బై చేయమనట్లేదు. లైక్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పెయిడ్ కోర్సెస్కి వెళ్ళండి, లేదనుకుంటే యూట్యూబ్లో ఫ్రీ ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి, గో ఫర్ దట్. లేదు నాకు ఒక ప్రాపర్ మెంటర్ కావాలి అనుకుంటే లైక్ మంచి వీడియో ఎడిటింగ్ కోర్సెస్ ఉన్నాయి లైక్ ఆన్లైన్లో, లైక్ యుడెమీలో తీసుకోండి, లేదా తరుణ్ స్పీక్స్ ఛానల్ ఉంది, ఆ కోర్స్ ట్రై చేయొచ్చు. అండ్ ఓవరాల్ లేదు నేను అంత బడ్జెట్ పెట్టలేను బ్రో, నేను ఫ్రీగానే చేసుకుంటా అంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ట్యూటోరియల్స్, యూ కెన్ గో ఫర్ దట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ స్పోర్ట్స్. మన ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ స్పోర్ట్స్ అనేది డిమాండింగ్లోకి వస్తుంది. బట్ ఇదైతే నేను మిమ్మల్ని లైక్ ఫుల్ టైం కెరియర్గా నేను ఎంచుకోమని అయితే చెప్పను, ఎందుకంటే మన ఇండియాలో ఈ స్పోర్ట్స్ ఇప్పటికీ స్టేబుల్గా అయితే లేదు. బట్ మీరు గేమ్స్ ఆడతారు లైక్ నేను నా స్కిల్స్ చూపించుకోవాలనుకుంటున్నాను అనుకుంటే కనుక మీరు ఈ స్పోర్ట్స్ ట్రై చేయొచ్చు. లైక్ ఇప్పుడు అయితే కొన్ని గేమ్స్ అయితే లైక్ మీరు పర్టికులర్గా బయట రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. లైక్ ఇప్పుడు మార్వెల్ రైవల్స్ తీసుకోండి, మార్వెల్ రైవల్స్ ఇన్బిల్ట్ దాంట్లోనే వాళ్ళు ఈ స్పోర్ట్స్ ఆడడానికి ఫీచర్ ఇచ్చేస్తారు. సో ఫ్యూచర్లో ఇది కూడా రావచ్చు, బట్ అన్ని గేమ్స్ కానీ నేను చెప్పను. ప్రెజెంట్ అయితే పీసీ గేమ్స్లో ఇప్పుడిప్పుడే వస్తుంది. అండ్ వేరే మొబైల్ గేమ్స్ లైక్ ఇప్పుడు మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళు అయితే కనుక ఈ స్పోర్ట్స్కి మీరు చెప్పాల్సిన పని లేదు, నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. సో మీరు ట్రై చేయాలనుకుంటే అది ట్రై చేయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ట్రేడింగ్. దీని జోలో అయితే తెలియకుండా మాత్రం వితౌట్ నాలెడ్జ్ అస్సలు వెళ్ళకండి. ఏదో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమన్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేయమన్నారు అని చెప్పేసి నేను పెట్టేశాను మొత్తం పోయి వెళ్ళకండి. దీని ప్రాపర్ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్ గురించి ప్రాపర్గా తెలుసుకొని ప్రాపర్గా చేసుకొని వెళ్ళండి. మా కాలేజ్లో లైక్ ఎలాగంటే 2 టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే లైక్ టెలిగ్రామ్ గ్రూప్లో వెళ్ళిపోతారు, బ్లైండ్గా వాళ్ళు పెట్టేస్తారు, వచ్చాయంటే వచ్చాయి లేదా లేదు అన్నట్టుగా చేస్తారు. సో అలా అయితే మీరు చేయొద్దు. నేను ఇంకొక కేటగిరీ గురించి చెప్తున్నాను. ప్రాపర్గా దాని గురించి స్టడీ చేసి మీరు రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉండి మీరు ఫైనాన్స్గా ఒక స్టేజ్ దాకా ఓకే అనుకుంటేనే దీని జోలు అయితే వెళ్ళండి, లేకపోతే దీని జోలు అయితే అసలు టచ్ చేయొద్దు. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ వన్ వచ్చేసి లెర్న్ ఏ స్కిల్. అబ్బా ఏంటి బ్రో ఏదో ఒక స్కిల్ నేర్చుకోమని చెప్పేసి లెర్న్ ఏ స్కిల్ అంటున్నాం అనుకున్నారా? మీరు ఎంత చేసినా అకాడమిక్స్లో మీరు నేర్చుకునేది బయట మీరు యూజ్ అవ్వదు. లైక్ పర్ఫెక్ట్గా చెప్తున్నాను. లైక్ ఇప్పుడు మీరే ఉన్నారు కదా, మీ సిలబస్ ఒకసారి చూసుకోండి, దాన్ని ప్రజెంట్ సిలబస్తో కంపేర్ చేసుకోండి, ఎంత అవుట్డేటెడ్ ఉంటుందో మీకే తెలుస్తుంది. సో నేను అనేది ఏంటంటే లైక్ ఇప్పుడు బయట ఇప్పుడు యూట్యూబ్లో లేదు నేను కొంచెం మనీ పెట్టగలను అనుకుంటే గో ఫర్ ఏ కోర్స్, ఆర్ లేదు నాకు ఫ్రీగానే కావాలంటే యూట్యూబ్లో చూడండి, లైక్ ఒక పర్టికులర్ కోర్స్ నేర్చుకోండి, లైక్ డెవాప్స్ కానీ, డేటా సైన్స్ కానీ, డేటా అనాలిటిక్స్ కానీ, మీకు నచ్చింది. లేదు నాకు ఇదంతా వద్దనుకున్నారు, సమ్ అదర్ వేరే ఏదో ఒకటి నేర్చుకోండి. ఈ టైంలో లైక్ రోజంతా మిమ్మల్ని దాని మీద కూర్చోమనట్లేదు, డైలీ ఒక 1 అవర్ కూర్చోండి. చాలా అంటే చాలా టైం దొరుకుతుంది. మీరు ఎంత కాదనుకున్నా ఇక్కడ నుంచి మీరు 1 డే బ్యాటింగ్ తప్పితే మీరు ఏం చెయ్యరు. నేను చెప్తున్నా కదా, లైక్ ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా సరే మీరు ఒక రోజు ముందు కూర్చొని చదువుతారు. మహా అయితే ఇంకా కష్టం అయితే మహా అయితే ఒక 2 రోజులు ముందు కూర్చొని చదువుతారు, అంతకంటే మీరు ఏం చేయరు. సో ఒక పర్టికులర్ కోర్స్ తీసుకోండి, దాని రోడ్ మ్యాప్ ఫాలో అవ్వండి, అండ్ లైక్ సో మీరు అలా ఫ్లో అవ్వండి. సో మీకున్న టైంలో మీరు ఒక ప్రాపర్ స్కిల్స్ అనేది నేర్చుకోండి, టైం వేస్ట్ అయితే చేయొద్దు. లైక్ చెప్తున్నా కదా, ఒక ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఏం నేర్చుకున్నారని చెప్పి వెనక్కి చూస్తే ఏముండదు. లైక్ ఏం చేశారంటే ఎంజాయ్మెంట్, అంతకంటే ఏముండదు. నేను ఎంజాయ్మెంట్ చేయొద్దు అనట్లేదు, అలాంగ్ విత్ దట్ ప్యారలల్గా ఏదో ఒకటి ఆల్టర్నేటివ్గా నేర్చుకోండి. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్సి స్టూడెంట్ అనుకోండి, సిఎస్సి స్టూడెంట్ కోడింగే చేయాలని రూల్ ఏం లేదు. లెట్ మీ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ అనమాట. లైక్
ఇప్పుడు మన కాలేజెస్లో ఎట్లుంటుందంటే ఎంతసేపు ఆ కోడింగ్ చేసామా, యాప్టిట్యూడ్ చేసామా, రీజనింగ్ చెప్పామా, అంతే లైక్ అంతవరకే ఉంటుంది, అంతకంటే పెద్ద ఏముండదు. బట్ వేరేస్ ఇప్పుడు మీరు లైక్ యూట్యూబ్లో చూస్తే యూట్యూబర్స్ని చూసినట్టయితే, యూట్యూబర్స్ అనే కాదు లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ ఎవరైనా చూస్తే వాళ్ళు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా వాళ్ళు కంటిన్యూ కోడింగ్ చేసినట్టు మీకు కనపడదు. ఎందుకంటే వాళ్ళు సమ్ అదర్ ఫీల్డ్లో స్కిల్ అనేది గెయిన్ చేశారు. సో అలా మీ ఇంట్రెస్ట్ అయితే మీరు వెతుక్కోండి, లైక్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ నేను కాదనట్లేదు, అన్ని ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో మీరు చెక్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ నా ఎక్స్పీరియన్స్లో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఒకటి నేర్చుకోవాలనుకుంటే డైరెక్ట్ డబ్బులు కట్టేసి కోర్స్ అయితే జాయిన్ అవ్వద్దు. సో నేను చెప్పేది ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఒక 2 to 3 యూట్యూబ్ వీడియోస్ అనేది చూడండి. చూసిన తర్వాత ఓకే దిస్ ఈజ్ రైట్ ఫర్ మీ అనుకుంటేనే దానికి ఒక పర్టికులర్ కోర్స్ తీసుకొని దాని నుంచి వెళ్ళండి, అంతేగాని డైరెక్ట్ పే చేసేసి అయితే వెళ్ళొద్దు. సో ఎందుకు చెప్తున్నానంటే లైక్ ఒక పర్టికులర్ స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది అనమాట, అసలు నా వల్ల కావట్లేదు, నేను అనవసరంగా ఈ కోర్స్ తీసుకున్నానా అని చెప్పేసి. సో నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఫ్రీ రిసోర్సెస్ ట్రై చేయండి. ట్రై చేసి అది మీకు ఓకే ఇది నాకు సూటబుల్ అనిపిస్తేనే దానికి వెళ్ళండి. ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ తెలిస్తే ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వాటిని నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Until then, bye. Microphone check, make it a microphone check. Give it a microphone, I make the microphone dead.